హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తలు వెనకున్న వాస్తవాలను విశ్లేషిద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఏప్రిల్ 2న గ్రామ సభలు, ఆరోగ్యము, విద్య, సంక్షేమం, భద్రతపై నివేదన, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక గైడ్‌లైన్స్ రిలీజ్ అయినాయట. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ, 5 స్థాయిల్లో నిర్వహణట. 10 థీమ్‌లకు నోడ్ల శాఖలు, అధికారులు. శాఖలు పథకాల వారీగా ప్రగతి నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఏప్రిల్ 2న గ్రామ సభ అట. ఏప్రిల్ 16న మండల సభలు, మండల స్థాయిలో. దాని తర్వాత మేలో నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జూన్ 2న ఇట్లాంటి గ్రామ సభలు అంటే సభలు పెడతారట. ఆ సభలో ప్రాథమికంగా ఏప్రిల్ 2న గ్రామ సభ పెడుతున్నారు. దీనికి ఒక 99 రోజుల పాటు ప్రణాళిక, కార్యాచరణ పెట్టుకున్నారు. దాని పేరు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికట. మరి ఈ ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికల్లో ఎవరి ప్రగతి గురించి ప్రణాళికలు, ప్రజల ప్రగతి ఏమైనా ఉందా ఇందులో? ప్రజల్లో దట్టు స్పెసిఫిక్‌గా రైతులకు సంబంధించి ఏమన్నా ప్రణాళిక ఉందా? ఇప్పుడు రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సాదా బైనామా అప్లికేషన్‌లు పరిష్కారం కోసం రైతులు చూస్తున్నారు. రైతు సదస్సులో అప్లికేషన్‌లు తీసుకున్న వాళ్ళు చూస్తున్నారు. ఇటువంటి అనేక సమస్యలున్నాయి. మరి వీటిపైన మీ ప్రజాపాలన ప్రణాళికలో, ప్రగతి ప్రణాళికలో ఉందా? అసలు మీరు పెట్టే గ్రామ సభలలో గ్రామంలో ఉన్న ప్రజల నుంచి ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి ఏమన్నా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారా? ప్రజలు అడగొచ్చా? కేవలం మీ ప్రణాళిక ఏదో చెప్పి వెళ్ళిపోతారా? ప్రజలు అడగాలని కోరుకుంటున్నయి చాలా అంశాలున్నాయి. చాలా చాలా వాళ్ళ మనసులో ఉన్నాయి. ప్రశ్నించాల్సినవి ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళ గురించి, పెన్షన్ల పెంపు గురించి, మహిళలకు 2500 గురించి, 6 గ్యారంటీల గురించి, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి మీ గ్రామ సభలు మీరు చెప్తున్న గ్రామ సభలో ఇవి ఉన్నాయా? లేదా ఏదో ఒక ఫార్మాలిటీ కోసం గ్రామ సభ పెడతారా? మీరు పెట్టే గ్రామ సభలో 2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన పద్ధతిని ప్రజల నుంచి తెలుసుకోండి. అది గ్రామ సభ అంటే. అది లేకుండా ఉత్తుత్త గ్రామ సభలు పెడితే అది ఉపయోగం లేదు. అధికారులు వచ్చి ఏదో మైక్‌లో మాట్లాడి వెళ్ళిపోతే కుదరదు. రైతులు కోరుకుంటుంది మీరు అంటున్న ప్రజాపాలనలో రైతు భరోసా పరిస్థితి ఏంది? రైతు పరిస్థితి ఏంది? మీరంటున్న ప్రజాపాలనలో రైతు రుణమాఫీ పరిస్థితి ఏంది? మీరంటున్న ప్రజాపాలనలో సాదా బైనామా పరిస్థితి ఏంది? ధరణి పరిస్థితి ఏంది? భూభారతి పరిస్థితి ఏంది? మీరంటున్న ప్రజాపాలనలో నిరుద్యోగుల పరిస్థితి ఏంది? మీరంటున్న ప్రజాపాలనలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిస్థితి ఏంది? మహిళలకు ఇస్తానన్న హామీల పరిస్థితి ఏంటి? ఇవి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది కాకుండా మీరేదో ఒక ఎజెండా పెట్టుకొని హైదరాబాద్ నుంచి పంపించిన ఎజెండానే దాంట్లో చదివితే అది ప్రజాపాలన కాదు, ప్రగతి ప్రణాళిక కాదు. ఆ 2 కావు. ఇది ఒక వార్త ఇచ్చారు 'ఆంధ్రజ్యోతి'లో. రైట్. రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 105కి పెంచండి. పెరుగుతున్న జనాభా, హైదరాబాద్ విస్తరణతో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్‌లు అవసరం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మావోయిస్టుల అంశంపై నివేదిక అందజేసిన ముఖ్యమంత్రి. తెలంగాణ పోలీసులను అభినందించిన అమిత్ షా. ఈగల్ టీంను మరింత బలోపేతం చేయాలని సూచన. మరి దీంట్లో మతలబ్ ఏందో గానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని రేవంత్ రెడ్డి కలిసిండు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులను అభినందించిండట అమిత్ షా. మావోయిస్టుల అంశం చర్చకొచ్చింది. మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోతుండ్రు. ఈరోజో రేపో మావోయిస్టు అగ్రనేత గణపతి కూడా లొంగిపోతాడు. ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అని చెప్పి ఒక చర్చ వచ్చింది. ఆ సందర్భంలో అమిత్ షాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవటం, దాని వెనుకున్న మతలబ్ ఏంటి, దాని వెనుకున్న ప్రణాళిక ఏంటి, ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాంట్లో ఆయన బయటికి చెప్పడం అయితే 105 మంది ఐపీఎస్‌లు ఇంకా ఎక్స్‌ట్రా కావాలి మాకు. తెలంగాణలో పెరుగుతున్న జనాభా, హైదరాబాద్ విస్తరణ వీటి దృష్ట్యా అవసరం ఉందని చెప్పారు. ఈ ఐపీఎస్‌లు ఒక్కటే అడిగారా? ఇంకేమన్నా మాట్లాడారా? మావోయిస్టుల అంశం గానీ, ఇంకా రాజకీయాలు గానీ, ఇంకేంది అనేది తెలవదు గానీ, అదొక అంశంగా అంటే అమిత్ షాని ఈ సందర్భంలో కలవటం ఏంటి? కలిసిన దాని తర్వాత ఆయన అభినందించడం ఏంది? తెలంగాణ పోలీసుల పనితీరుని. దాంతో పాటు మావోయిస్టుల లొంగిపోయే కార్యక్రమాన్ని గురించి అమిత్ షాతోని డిస్కస్ చేయడం ఏంది? ఇంకొక వైపు అసలు మాజీ మావోయిస్టులు మొన్న ఈ మధ్య కాలంలో లొంగిపోయిన వాళ్ళు రాహుల్ గాంధీతోని సమావేశపరుస్తారని ఒక చర్చ జరిగింది. అది అట్టుండగానే మళ్ళీ ఇప్పుడు పోయి అమిత్ షాని కలిసిండు. అమిత్ షాతోని అదే అంశాన్ని డిస్కస్ చేశారట. ఇది ఏం జరుగుతుంది?
రేవంత్ రెడ్డి, అమిత్ షా కలయిక అనుకున్న ప్రణాళిక, ప్లాన్ ఏంటి? ఇది భవిష్యత్తు రాజకీయాలకి ఏంటి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది ఒక వార్తగా 'ఆంధ్రజ్యోతి' ఇచ్చింది. వెలుగు పేపర్‌లో ఈరోజు ఇచ్చిన వార్తల్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి తెలంగాణ నుంచి. దాంట్లో ఒక రాజ్యసభ స్థానాన్ని అధిష్టానం ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టింది అభిషేక్ సింఘ్వికి. ఇక దాంట్లో ఏలు పెట్టే పని లేదు రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఇంకొకటి ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఉన్న ఒక్క రాజ్యసభ స్థానానికి దాదాపు 15, 20 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. ఎవరికిస్తారు? రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగన్న, సామాజిక న్యాయము, ఎవరికి ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఆ పదవుల్లో, సంపదలో పంపిణీ అన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాన్సెప్ట్ అన్నాడు. వాళ్ళకిస్తారా? లేదా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి ఇస్తారా? ఫస్ట్ నుంచి కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్‌లకి ఇస్తారా? లేదా రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులకి, ఆయన సన్నిహితులకి ఇస్తారా అనే ఒక చర్చ జరిగింది. ఆ చర్చ చివరికి ఎక్కడికొచ్చిందంటే ఇప్పుడు ఈరోజు అధికారికంగా వస్తట నామినేషన్ కూడా ఉంది. వేము నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన సలహాదారు. ఈ ఆయనకిచ్చినట్టు ఒక వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఆయనకే ఇస్తే అఫీషియల్‌గా ఈరోజు అనౌన్స్ అయిద్దట. ఆయనకే ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటకి అధిష్టానం విలువ ఇచ్చినట్టు, రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్టు అధిష్టానం అర్థమవుతుంది. మరి అధిష్టానం మద్దతు రేవంత్ రెడ్డికి అనేక అంశాల్లో ఉంటుంది, సీనియర్లకు లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులు, అసలు కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, మేమే సీనియర్లు అని చెప్పే నాయకులు, జీవన్ రెడ్డి, మధు యాష్కి, వీహెచ్ లాంటి వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు. కొంతమంది ఓడిపోయి టికెట్లు రాక రకరకాల వాళ్ళకి రాజ్యసభ ఆశించారు వాస్తవంగా. అంటే వాళ్ళ ఎవరికీ లేని ప్రయారిటీ రేవంత్ రెడ్డికి ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా రేవంత్ రెడ్డికే ఉందా, సీనియర్లకు లేదా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు కాదు, పీసీసీ అధ్యక్షుడి నియామకం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు జరిగిన అనేక పదవుల పంపిణీలో, అనేక పరిణామాలలో రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుంది అధిష్టానం. సీనియర్లు పట్టించుకోవట్లేదు అనే ఒక చర్చ అయితే నడుతుంది. దీంతో ఇంకా బలం దానికి వచ్చింది. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో పార్టీ పైన పూర్తిగా గ్రిప్పు, ఆధిపత్యం సంపాదించే అవకాశాలు ఉన్నట్టు, అధిష్టానం పూర్తి మద్దతు ఇస్తున్నట్టు. ఇక ఒక రకంగా ఒక రీజనల్ పార్టీలో ఎట్లయితే ఉంటుందో పార్టీ పైన పట్టు రేవంత్ రెడ్డికి ఆ స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? రేపు భవిష్యత్తులో ఎన్నికలలో టికెట్లు లేదా పార్టీ పదవుల పంపిణీలో కూడా రేవంత్ రెడ్డి మాటే చెల్లుబాటు అయిద్దా అనే ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఇది రాజ్యసభకు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి పూటకు ఐఏఎస్, ఐపీఎస్లు మార్చడమైంది అని చెప్పి హరీష్ రావు నిన్న రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు. ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలాసార్లు ఇప్పటికి 5 టైమ్స్ మార్చిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. మరి రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ని 5 సార్లు 2.5 సంవత్సరాలు మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికారుల పైన పట్టు లేదా? అధికారులు ఈయన కంట్రోల్లో లేరా? అధికారులను మేనేజ్ చేయలేకపోతుండా? అధికారులు మాటిన పరిస్థితుల్లో వాళ్ళని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. అధికారుల పైన పార్టీ పైన పట్టు అయితే వస్తుంది. అధికార యంత్రాంగం అధికారుల పైన పట్టు రావట్లేదు అనే ఒక చర్చ నడుతుంది. ఈ ట్రాన్స్ఫర్ చూస్తే దాన్నే హరీష్ రావు ప్రశ్నించిండు. ఇట్లా పూటకు మారిస్తే అసలు వాళ్ళ గ్రిప్ ఎప్పుడు వస్తుంది యంత్రాంగం పైన అని చెప్పి. రైట్. విజయక్రాంతి చూద్దాం. గణపతి లొంగుబాటట అమిత్ షా సమీక్షలో లొంగిపోయేందుకు రంగం సిద్ధం. ఇప్పటికే రాష్ట్ర పోలీసులతో టచ్లోకి వచ్చినట్టు సమాచారం. సేఫ్ ప్యాకేజీ కల్పించడం నేపాల్ నుంచి ఢిల్లీకి. హైదరాబాద్లో దేవుజీ లొంగిపోయినప్పుడే గణపతి ప్రస్తావన. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రితో సీఎం రేవంత్, డీజీపీ, ఎస్ఐబీ చీఫ్ భేటీ. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు పైన చర్చ. గణపతి మావోయిస్టు అగ్రనేత నేపాల్లో తలదాచుకుంటే రోజులు. మొన్న దేవుజీ లొంగిపోయినప్పుడు కూడా ఆయన పైన చర్చ వచ్చిందంటే ఇప్పుడు నిన్న ఢిల్లీ వెళ్ళి రేవంత్ రెడ్డి అమిత్ షాతో మాట్లాడిన దాంట్లో ఇది ప్రధానమైన ఎజెండా అని చెప్పి. ఎందుకంటే మార్చి 31 వరకు దేశంలో మావోయిస్ట్ అనే పదము, మావోయిస్ట్ అనే సంఘాలు ఉండవు, ఆర్గనైజేషన్
పూర్తిగా ఏరేస్తాం, తుడిచేస్తాం అన్నాడు అమిత్ షా. ఆయన ఇచ్చిన లక్ష్యం మేరకు మేము పూర్తిగా ఏరేసే కార్యక్రమం తెలంగాణ కూడా చేసిందని చెప్పే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి నిన్న అమిత్ షాను కలిసి. అమిత్ షా కూడా అభినందించిండట తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని. ఆ సందర్భంలో గణపతి లొంగుబాటు, గణపతిని తీసుకొచ్చి ఢిల్లీలోనే అమిత్ షా సమక్షంలో లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమక్షంలో లొంగుబాటు కార్యక్రమం చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ చేశారట. దానికి ఒప్పుకుండా లేదా అనేది అమిత్ షా తెలియదు ఇంకా. ఎందుకంటే ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇట్లాంటి మావోయిస్టులు కానీ, ఉగ్రవాదులు కానీ, తీవ్రవాదులు లొంగిపోయినప్పుడు వాళ్ళ సమక్షంలో ఎప్పుడు లొంగిపోయే కార్యక్రమం తీసుకోలే. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగింది. మరి అది ఆయన ఒప్పుకుంటారా? లేదంటే హైదరాబాద్‌లోనే ప్రోగ్రామ్ పెట్టుకొని చేయండి అంటాడు. కానీ మొత్తానికి అది ఒక ప్రపోజల్ చేశారు. ఏం జరిగింది? అమిత్ షా ప్లస్ రేవంత్ రెడ్డి సమావేశంలో ఉన్న ప్లాన్ ఏంటి? దాని వెనక జరుగుతుంది ఏందనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుతుంది. దీంట్లోనే గణపతి ఇష్యూ వచ్చింది. రైట్. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. స్పీకర్ నోటీసులు అందలేదు, అందిన తర్వాత నా అభిప్రాయం చెప్తా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మళ్ళీ ఒకసారి వచ్చింది. దానం నాగేంద్రది కడెన్సీ అది పెండింగ్ ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు సంబంధించి స్పీకరు నోటీసులు ఇవ్వలేదట. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది. పార్టీ అంటే కోర్టు ధిక్కరణ కేసు. దానికి ముందే స్పీకర్ నోటీస్ ఇస్తుంటే ఎవరైనా ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటారు. కానీ స్పీకర్ నోటీస్ ఇవ్వలేదట. ఈ నోటీస్ నాకు అందలేదు అంటాడు. ఇప్పుడు అందినా అందకపోయినా అందిన తర్వాత ఆయన ఏమి వివరణ ఇస్తాడు దానం నాగేంద్ర? ఏముంది అక్కడ ఇయటానికి? బయట ఏం పబ్లిక్లో నేను పార్టీ మారలేదు అంటున్నారు. స్పీకర్ దగ్గర పోయి కూడా అదే చెప్తున్నాను. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అన్నీ చెప్తున్నారు. కడెన్ శ్రీహరి దానన్న ఇద్దరు అదే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని ప్రకటనలు చేస్తారు పబ్లిక్గా. కాంగ్రెస్ పార్టీతో నాటకాగుతారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ల పైన పోటీ చేస్తారు దానం నాగేంద్ర. కడెన్ శ్రీహరి అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిన వాళ్ళ కూతురు పక్షాన్ని ప్రచారం చేస్తారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కాదంటే కేవలం బీఆర్ఎస్లో ఉన్నట్టు అని చెప్తారు. మొత్తం వదిలేశారు వాళ్ళు. ఇప్పుడు దానం నాగేందరు, కడెన్ శ్రీహరి ఇక తిప్పలు పడతాను, కింద మీద పడతాను దాన్ని ఎట్లా తప్పించుకోవాలని. కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోవట్లేదా, వదిలేసింది వాళ్ళని. మీ సాగు మీరు చావండి ఏదైనా కానీ అని చెప్పి తెలవట్లేదు. కానీ ఒక రకంగా కుడితిలో పడ్డ టైప్ అయింది వీళ్ళిద్దరిది. ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి, కడెన్ శ్రీహరి పరిస్థితి ఏంటనేది భవిష్యత్తులో మనకు తెలిసింది. రైట్. మన తెలంగాణ చూద్దాం. విద్యా కమిషన్పై ఆరోపణలు అర్ధరహితం, వారంలో టీచర్ల యూనియన్లతో భేటీ, మరో నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, టీచర్లకు ఎంత జీతం ఇచ్చినా తక్కువే, ప్రభుత్వ సలహాదారు కేశవరావు. వీళ్ళు ఇప్పుడు టీచర్లని దూవటానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఒక రిపోర్ట్ ఇచ్చిండు. దాంట్లో విద్యా కమిషన్ రిపోర్ట్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే టీచర్లకు జీతాలు తగ్గించాలని చెప్పిండు. ఆ టీచర్ల జీతాలు తగ్గించాలనే ఒక మాట కోసం టీచర్ యూనియన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి. ఇక దానిపైన ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అసలు ఆ కమిషన్ ఏం చెప్పింది? ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు విద్యపైన ఆయన కొంత పని చేసిండు పక్క రాష్ట్రంలో. ఆయన ఏం చెప్పిండు ఇనే ఓపిక ఉడకలేదు. జీతం తగ్గిస్తానంటే ఊరుకుంటాం. ఇదే తప్ప అసలు మనం ఏం పని చేస్తాను, ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది, మనకి జీతాలు ఎంత, మనం చేస్తున్న పని ఏంటి, పిల్లలకు చదువు ఎంత వస్తుంది, మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఒక్కడ కూడా ఆత్మపరిశీలన లేదు. మాకు జీతాలు తగ్గొద్దు అనేది రివోల్ట్ అయ్యారు. దానిపైన ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కేసి నిన్న కేశవరావుతోనే ఒక ప్రకటన చేయించాను. జీతాలు తగ్గించాం, ఎంత ఇచ్చినా తక్కువేనట టీచర్లకి. దేనికి ఎంత ఇచ్చినా తక్కువేనట కేశవరావు చెప్తాడు. అంటే అంత అద్భుతంగా చదువు చెప్తున్నారా? అంటే వాళ్ళని కూడా ప్రభుత్వం కూడా టీచర్ని టీచర్ పనికి వాడరు. ఉపాధ్యాయులు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలకు తప్ప మిగతా వాటన్నిటికీ వాడుతున్నారు.
జనాభా గణన, లేకపోతే మిడ్ డే మీల్స్, ఇంకోటి ఏదో అంటే పిల్లలకి చదువు తప్ప మిగతా అన్నీ చేపిస్తున్నారు. పోలింగ్ డ్యూటీ వాళ్ళకే పడిద్ది. కులగన్న, జనగణన, లేదా మిడ్ డే మీల్స్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటే చదువు ఎప్పుడు చెప్పాలా? అంటే ప్రభుత్వానికి పదే పదే చెప్తా ఉంటారు ప్రభుత్వంలో. మా విద్యా వ్యవస్థ అద్భుతం అంటాడు. అద్భుతం అంటారు గానీ, ఆ విద్యా వ్యవస్థలో వాళ్ళ పిల్లలు చదవరు. ఆ విద్యా వ్యవస్థలో ఉన్న టీచర్ల పిల్లలందరూ చదవరు. ఎందుకు చదవరంటే నాణ్యమైన విద్య ఉండదు. ఇక దీనికి జీతాలు అనే సమస్య వచ్చినప్పుడు జీతాల పైన వాళ్ళు పెద్ద ఎత్తున రివోల్ట్ అయ్యారు. దాన్ని ఇక దువ్వే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి నిజంగా సిన్సియారిటీ గాని, వాళ్ళ కమిట్మెంట్ లేదు. ఒక మంచి ఉద్దేశ్యంతోని కమిషన్ ఏశారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఒక డిబేట్ లేదు. దాన్ని మూసిపెట్టే ప్రయత్నం చేస్తాను. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చిండు ఆయన. వాటిని తీసుకుంటే కదా విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉండేది. ఎప్పుడైతే ఇది మన ఉపాధ్యాయ సంఘాలు బయటకు వచ్చినాయో అమ్మ ఈ ఈ ఈ కమిషన్‌తోని ప్రమాదం ఉంది. పేద పిల్లల చదువు ఎక్కడైనా పోనీ గానీ, మనం ఉపాధ్యాయ సంఘాలతోని పెట్టుకోవద్దని ప్రభుత్వం ఒక డెసిషన్‌కి వచ్చినట్టుంది. కేశవరావు నిన్న బయటకు వచ్చి మేము జీతాలు తగ్గించాం. ఎంత ఇచ్చినా మీకు తక్కువే. ఒక విద్యార్థి, ఒక టీచర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. 70,000 నుంచి 80,000 జీతం ఉంటది టీచర్‌కి. అటువంటి స్కూల్సు, అటువంటి జీతాలు, అటువంటి చదువుకి ఎందుకు ఇస్తున్నాం మనం, ఏమి ఇస్తున్నాం అని స్కూల్ టీచర్లతోని ఒకసారి మీటింగ్ పెట్టి, దీన్ని ఎట్లా ముందుకు పోవాలి, మీ మీ సూచనలేంది, మీ సలహాలేంది, ఎట్లయితే ఇంకా నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిద్ది, ఎట్లయితే ప్రజలు నమ్ముతారు మన ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ చదువుని అనేది అసలు చర్చ లేదు. మేము పక్కకు పెడతాం కమిషన్ రిపోర్ట్ అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు ఉంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.